హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను తినే రొట్టె ఏంటో గెస్ చేయగలుగుతారా? విపరీతమైన మినరల్స్, విటమిన్స్, ఫైబరు, మెగ్నీషియము, కాల్షియము, ఐరన్ ఉన్న ఏకైక పదార్థము అదేనండి, రాగులు. రాగి పిండితో రొట్టె. ఈ రాగి రొట్టె, జొన్న రొట్టె, బియ్యపు రొట్టె చపాతీలు చేసేంత ఈజీ కాదు, కొంచెం చాలా కష్టమే ఉంటుంది. చేతులతో తట్టుకుంటూ చేయడం అంటే ఇంకా కష్టము. చాలామంది చేసుకోవడానికి ట్రై చేసి రాక అబ్బో ఇదేం కష్టం వద్దులే అనేసి వదిలేస్తున్నారు. కానీ హెల్త్ పరంగా మటుకు ఈ 3 రొట్టెలు చాలా మంచి. నేను ఇప్పుడు ఈజీ పద్ధతిలో చపాతీలు లాటించినట్టు లాటిస్తూ చేయడం చూపిస్తా. చాలా ఈజీ, అది ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. వేడి నీళ్ళలో పిండి పోసి ఉప్పి ముద్ద చేసిన రాగి పిండిలోంచి మనకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకొని ప్లాట్ఫామ్ మీద ఒక కవర్ వేసుకొని కవర్కు నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని, నేనైతే నెయ్యి రాసిన, మనం తీసుకున్న పిండి ముద్దను చేతులతో కొద్దిగా వెడల్పుగా అని కవర్ పైన పెట్టి పైనుంచి ఇంకొక కవర్ వేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా లాటించుకోవాలి. చపాతీలకు వేసినట్టు పొడిపిండి వేసి లాటియాల్సిన అవసరం ఏం లేదు. మనం పెట్టిన కొంచెం ఒక చుక్క నెయ్యి కానీ నూనె కానీ సరిపోతుంది, ఇంకెక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఆ పెట్టిందే సరిపోతుంది. లాటిస్తుంటే కింద కవర్కి కానీ పై కవర్కి కానీ ఏమీ అతుక్కోదు. ఇట్లా కవర్ తీయగానే ఊరికనే లేసి వస్తుంది. చాలా ఈజీ విధంగా వేసుకోవడం, రానోళ్ళు కూడా వేసుకోవచ్చు. చపాతీలు చేయడం వస్తే రాగి రొట్టె చేయడం వచ్చేస్తుంది. రొట్టె ఎంత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నా, లావు సన్నగా ఉన్నా కూడా చేతులతో ఒకసారి గట్టిగా తట్టుకొని అంత సమానంగా వేసుకొని పై కవర్ తీసేసి కింది కవర్ నుంచి రొట్టెను విడదీసి రొట్టెను చేతితో తీసుకొని చూపించే విధంగా స్టవ్ మీద వేడిగా ఉన్న పెంక పైన మనం చేసుకున్న రాగి రొట్టెను నిదానంగా వేసి, పెంక మటుకు చాలా వేడిగా ఉండాలి, ఫుల్ ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి, సిమ్ మటుకు చేయొద్దు. ఈ రొట్టె పైన నీళ్ళు రుద్దాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. కొద్దిగా కనుక లావుగా చేస్తే మొత్తం పూరి పొంగినట్టు పొంగిపోతుంది. కానీ నేను కొంచెం సన్నగానే చేసుకుంటా కాబట్టి మరీ బాగా పొంగట్లేదు, కొంచెం కొంచెం పొంగుతున్నాయి. మీకు ఇంకా మంచిగా పొంగుతూ కాలాలంటే ఒక మంచి శుభ్రమైన క్లాత్ తీసుకొని రొట్టెను క్లాత్తో నిదానంగా ఒత్తుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకుంటే పొంగుతూ మంచిగా అన్ని వైపులా కాలుతుంది. సేమ్ అదే విధంగా పైన పెంక పైన రొట్టె కాలేలోగా ఇంకో రొట్టె వేసుకోవచ్చు. చాలా ఈజీ చేసుకోవడము. ఒకటి కాలేలోగా ఇంకో రొట్టె వేసుకోవచ్చు. ఒక రొట్టెలే కాకుండా ఈ పిండితోని రాగి జావా, రాగి ముద్ద చేసుకోవచ్చు. పిల్లలకు 30 ఏళ్ళకే ముసల్తనం రాకుండా ఎముకలు గట్టిగా దృఢంగా ఉండాలంటే రాగులతో ఏదో ఒక ఫుడ్ రోజు పెట్టండి, ఎముకలు చాలా గట్టిపడతాయి. జొన్న రొట్టెలు అయితే మీకు ఎక్కడైనా కొనుక్కున్నా దొరుకుతాయి, కానీ ఈ రాగి పిండి రొట్టెలు మటుకు ఎక్కడా దొరకవు, మనం చేసుకోవాల్సిందే. మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ 2 వైపులు మరలేసుకుంటూ కాల్చుకోవాలి. ఇవి మనము తింటే టేస్ట్కు టేస్ట్, హెల్త్కు హెల్త్, ఏ కూరతోనైనా తినచ్చు, ఏ చట్నీతోనైనా తినచ్చు, చాలా బాగుంటాయి. ఎల్లిపాయ కారంతో కానీ నాన్ వెజ్తో కానీ ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. నేను ఇక్కడ పుదీనా చట్నీ మళ్ళీ ఇంక చేపల పులుసు 2 పెట్టుకొని తింటున్నా. ఏది ఇష్టం ఉంటే దాంతో తినచ్చు. చేపల పులుసు అనేది చాలా బాగుంటుంది, పుదీనా చట్నీతో కూడా మంచిగానే ఉంటుంది. పులుసు కూరలతోనైతే ఏ రొట్టె అయినా కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేపల పులుసు అనే కాదు, చామగడ్డ పులుసు కానీ, కొడుగుడ్ల పులుసు కానీ, బెండకాయ పులుసు కానీ, ఏ పులుసు అయినా కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి రొట్టెలకు. కొనుక్కొని తినే పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీ లాంటివి బంద్ చేయించి పిల్లలకి ఈ విధంగా తప్పకుండా తినడము అలవాటు చేయండి. ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.